మరి ఈ రాత్రికాల సమయంలో మరి పెద్దల పట్ల పిల్లలు ఎలాగనో ఉండాలో అన్నటువంటి కొన్ని మాటల్ని మనం నేర్చుకుందాం. మరి చాలామంది కూడా తల్లిదండ్రుల పట్ల పిల్లలు కానివ్వండి, ఎలాంటి పరిస్థితులకు పిల్లలు గురైపోతున్నారో తల్లిదండ్రులు గమనించటం లేదు. నిజంగా ఈ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకునండి. 19వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన నేను యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతి వాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఎవరికి భయపడాలంట? తల్లి తండ్రికి భయపడని పిల్లలు బయట వాళ్ళకి ఎవరికి కూడా భయపడరు. ఉత్తినే ఏదైనా టీచర్లకు భయపడుతున్నారంటే అదొక నటన అంతే. స్కూల్లోనికి వెళ్ళిపోయి ఆయన కర్ర పట్టుకున్నంత సేపులు మాత్రమే భయం ఉంటుంది. బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మరి పాస్టర్స్, సేవకులు లేదంటే టీచర్స్ వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళను వెక్కిరిస్తుంటుంటారు, వెకిలింతలు చేస్తుంటారు చాలామంది కూడా. నిజంగా పిల్లలకు స్కూల్లో ఉపాధ్యాయుల భయం ఉంటుందిలే అనుకుంటుంటాం మనం. ఆయనంతసేపులే స్కూల్లో ఉన్నంత సేపే, చర్చిలో ఉన్నంత సేపులే సేవకుని భయం ఉన్నా కూడా. కానీ తల్లిదండ్రుల భయం అనేది ఎప్పటికి ఉండాల. ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు కానీ తల్లికి తండ్రికి భయపడినోడే నిజంగా అందరికీ భయపడతాడనమాట. తల్లిదండ్రులకు భయపడిన వాడు ఇంకెవరికి కూడా భయపడరు. నిజంగా ఈరోజు ఒక వార్త విన్నాను, అది గ్రూప్లో పెట్టినాను, చాలామంది చూడండి. గ్రూప్లో పెట్టినాను, ఏమని వచ్చిందంటే వార్త, కటింగు నచ్చలేదని పురుగుల మందు తెచ్చుకొని చనిపోయినాడంట. ఎంత వయసు ఉన్న పిల్లోడు? మన గ్రూప్లో పెట్టిన ఉషన్పురం కల్వరి బియ్యం చర్చ్ అన్న గ్రూప్లో పెట్టిన 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు తండ్రి తనకు నచ్చని కటింగ్ చేయించినాడని ఇంటికి వచ్చి ఏం చేసినాడంట? పురుగుల మందు తెచ్చుకొని చనిపోయినాడంట. పురుగుల మందు తెచ్చుకొని చనిపోయి నిజంగా వాంతులు అవుతున్నామని తల్లి తండ్రి వచ్చి అడుగుతున్నప్పుడు, నీకు నచ్చిన కటింగ్ చేయించినావు కాబట్టి నేను పురుగుల మందు తెచ్చుకుంది ఆయన, నాకు నచ్చిన కటింగు చేపించలేదు. మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చదువుకునండి, నేను ఆ గ్రూప్లో పెట్టినాను. నిజంగా ఈరోజు పిల్లలు కూడా మనం పెంచుతున్నాం, కానీ ఎంత గారాబంగా పెంచుతున్నామంటే పిల్లల్ని, చాలామంది పిల్లల్ని ఒక ఏటు కొట్టకూడదని తిట్టకూడదని అనుకుంటుంటారు తల్లిదండ్రులు. పిల్లల్ని శిక్షించాలంట, పిల్లల్ని మనం బెత్తంతో కొట్టాలంట. పిల్లల్ని మనం శిక్షించకపోతే మనకు అవమానం జరుగుతుందని దేవుడు చెప్పాడు. మనం తల్లిదండ్రులముగా మన పిల్లల్ని ఏం చేయాలా? శిక్షించాలా, కొట్టాలా. మనల్ని చూస్తేనే వాళ్ళు భయపడే విధంగా మనం పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలా. నిజంగా ఎవరి బాధ్యతనోలే, ఉపాధ్యాయుల బాధ్యతలే అనుకొని మనం పాఠశాలలో హాస్టల్లో పిల్లల్ని వదిలిపెట్టేస్తుంటుంటాం. ఇండ్లకాడ చాలా నిరీక్ష ఉంటారు తల్లిదండ్రులు పిల్లల పట్ల. అలా ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు, ఏమని అంటున్నాం అక్కడ, మోషే గారి ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఏమని చెప్తున్నాడు అంటే, సర్వ సమాజంతోనూ మోషే ఇట్లా చెప్పయ్యా, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా తల్లికి తండ్రికి ఏం కావాలంటే వాళ్ళు భయపడాలంట. పిల్లలు కూడా తల్లిదండ్రులకు భయపడాలా, తల్లిదండ్రులు కూడా పిల్లలకు భయము పెట్టాలా. అదే చెబుతూ ఇప్పుడు చదవడమ్మ 19వ అధ్యాయం 32వ వచనాన్ని మనకి ఇక్కడ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను అనమాట. ఆ తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఏం చేయాలంటమ్మా? ఘనపరచి దేవునికి భయపడవలెను అంటున్నాడు. నిజంగా ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఈరోజు తల్లిదండ్రులను పిల్లలు బాగా చూసుకోవాలంటే, తల్లిదండ్రులు పిల్లల్ని బాగా గౌరవించాలంటే, ఎదుటి వారిని కూడా గౌరవించాలంటే మన పిల్లలకు మనం వాక్యం నేర్పించాల. మన పిల్లలు ఈరోజు వృద్ధులను చూసి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. చాలామంది ముసలోళ్ళు అంటే ఆట అయిపోతుంటుంటుంది పిల్లలకు. ఆటలాడుతుంటారు ముసలోళ్ళతో కూడా పిల్లలు.
వాళ్ళ కొంగుకు లాగటం, వాళ్ళని గిల్లటం, గిచ్చటం, ఇలా అనటం, అలా అనటం, ముసల్దాన్ అనటం, ముసలోడు అనటం చేస్తుంటారు, చేయకుంటారా అంటే చాలా చేస్తుంటారు. ఇలాగున మనం చేయకూడదు. పిల్లలు వృద్ధులను ఎలా చూసుకోవాలో రాయించాడు దేవుడు. వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎలా గౌరవించాలో కూడా చెబుతున్నాడు అనమాట. అదే చెబుతున్నాడు. ఏమని అంటున్నామా? తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి, ముసలివాని ముఖమును ఘనపరచి. మన ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారంటే మనము ఏం చేయాలమ్మా? ఘనపరచాలంట. ముసలోళ్ళు అంటే ముసలి కంప అనుకొని, ముసలోళ్ళు ఉండకూడదు అనుకొని, ఆ ముసలోళ్ళే నువ్వు ఒకవేళ బాలుడుగా ఉన్నప్పుడు ఒకవేళ నిన్ను పట్టించుకోకపోయింటే ఒకసారి ఆలోచించండి. చాలామంది ముసలోళ్ళు అంటే చాలా తేలికగా తీసేసుకుంటుంటారు. చాలామంది లెక్కలేనికే తీసుకురాకుండా ఉంటుంటారు. మన ఇంట్లో ముసలోళ్ళు ఉండటం మనకు కుటుంబానికి అదొక పెద్ద దిక్కు. చాలామంది అనుకోవచ్చేమో కానీ ముసలోళ్ళు అనుకొని మనం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముసలిగా అయిపోతామా, ఇలానే ఉండిపోతామా? నేను ఇలానే ఉండను. ఇక్కడ ఉన్న పిల్లలు కూడా పిల్లల్లానే ఉండరు. వాళ్ళు కూడా పెరిగి పెద్దగా అవుతారు. పెద్దగైన తర్వాత వాళ్ళు కూడా వృద్ధులైపోతారు. మనం ఇప్పుడు బాగున్నాంలే అనుకొని మనం కూడా మన అత్తల్ని, మన తల్లిదండ్రులను మనం నీచంగా చూస్తుంటుంటామేమో. అలాగ మనం చూడకూడదు. ఒక ఇంట్లో ఒక అత్తని మనము తల్లిగా భావించాలా. ఒక ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాండ్రులను మనము బాగా ఘనపరచాలా. ఘనపరచటం అంటే వాళ్ళ మాట వినటం, వాళ్ళని గౌరవించటం, ఇది ఘనపరచటం అనమాట. నువ్వేదో వాళ్ళకు కుర్చేసి కూర్చోబెట్టి శాలువ తెచ్చి దండ తెచ్చి నువ్వు వాళ్ళని సన్మానించటం, అది కాదు గౌరవించటం అంటే. వాళ్ళకు నువ్వు పట్టడన్నం కానీ పచ్చడన్నం కానీ వృద్ధాప్యములు ఉన్న వారికి తీసుకుపోయి పెట్టడమే వాళ్ళను ఘనపరచటం అనమాట. ముసలి వాళ్ళ ముఖాన్ని చూసి మనం ఏం చేయాలంట? ఏం చెప్తున్నాడు అక్కడ? తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి దేవునికి భయపడాలి. తల్లికి, తండ్రికి, పెద్దలకు భయపడువాడు దేవునికి భయపడతాడు. వీళ్ళ భయం లేనప్పుడు దేవుని భయం కూడా వీళ్ళలో ఉండదన్నమాట. నిజంగా ప్రేమైన దేవుని వల్ల ఈరోజు మన పిల్లల పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. మనం పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామో, ఎలాగనో మనం శ్రద్ధ తీసుకుంటున్నామో ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు. ఎన్ని పర్యాయాలు చెప్తున్నా కూడా ఈ వేసవి కాలంలో పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు చాలామంది. మన పిల్లలకి మనము కొంచెం నేర్పించాలా, కూర్చోబెట్టుకొని సమయాన్ని కేటాయించుకోవాలి. మనం వాక్యం తెలిసిన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాక్యంలో పెంచటం లేదు. వాక్యం తెలియని తల్లిదండ్రులు కూడా వాక్యంలో పెంచటం లేదు పిల్లల్ని. ఏమైపోతారండి భవిష్యత్తు తరాల్లో పిల్లలు? ఇప్పుడే మన మాట వినకపోతే, మనకు లోబడకపోతే పెరిగి పెద్దగైన తర్వాత వారు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించుకుందాం. పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు పిల్లల మీద మనము పెద్ద శ్రద్ధ వహించాలి. మనం ఒకవేళ మనం పిల్లల్ని కానీ మనం పట్టించుకోకపోయినామంటే మనం భారీ మూల్యాన్ని మనం చెల్లించవలసి ఉంది. చూడండి, ఒక మాట పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మరొక మాటను మనం చూస్తే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అమ్మా అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును అంటున్నాడండి. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట. చాలామంది తెల్లెంటుకలు వస్తే ఏం చేస్తుంటారమ్మా? కలర్ వేస్తుంటారు. చాలామంది కలర్ వేస్తుంటారు. తెల్ల వెంట్రుకలు కనిపించకూడదు అనుకుంటుంటారు చాలామంది. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అంట. అంటే నిజంగా మనిషి మేకప్ వేసుకుంటాడు కానీ ఒక ఎంటుకను తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేడంట. ఎందుకు చేయలేము సార్ అనుకుంటుంటారు మీరు. నేను రంగు వేసుకుంటలేమా, తెల్ల వెంట్రుకలు నల్లగా చేస్తలేమా అనుకుంటుంటారు చాలామంది. అలా కాదు, నువ్వు సృష్టించు. తెల్లగా ఉన్న వెంట్రుకను నల్లగా ఎప్పుడు ఉండేలాగా సృష్టించు. అలా మన చేత కాదు. తెల్లెంటుకలు వస్తున్నాయంటే మనకు అర్థం కావాలా. ఏమర్థం కావాలమ్మా? ఏమర్థమవుతుందమ్మా తెల్లెంటుకలు వస్తున్నాయంటే? ముసలోడు అనుకుంటారని చాలామంది ఏం చేస్తారంటే రంగేసేస్తుంటారు. తల వెంట్రుకలలో మనకు తెల్లని వెంట్రుకలు వస్తున్నప్పుడు నా సమయం ఆసన్నమవుతుందని మనకి ఏం రాలా?
గుర్తు రావాలా, అర్థం కావాలా. నేను మరణానికి దగ్గరవుతున్నానని మనకు అర్థం కావాలా. ప్రభుని నమ్మకపోతే మనం ప్రభుని నమ్ముకోవాలా. యేసుక్రీస్తుల వారి అడుగుజాడల్లో లేకపోతే మనం క్రీస్తులో నడుచుకోవాలా. తల వెంట్రుకలు మనలో తెలుపు వస్తున్నప్పుడు మనకు గుర్తు చేస్తున్నాయి, నీ సమయము నీకు ముగిసిపోతుందయ్యా, నీ సమయం ఆసన్నమవుతుందయ్యా, నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి సమయం దగ్గర పడుతుందయ్యా అని నీకు గుర్తు చేస్తుంది. తల వెంట్రుకలు, నెరిసినటువంటి వెంట్రుకలు సొగసైనటువంటి కిరీటము లాంటిదంట. కిరీటము నిజంగా రాజులు పెట్టుకునేటువంటిది. అలాంటి సొగసైనటువంటి కిరీటాన్ని దేవుడు నీ తల వెంట్రుకల ద్వారానే నీకు కిరీటంగా ఇస్తున్నాడు. అలాంటి వెంట్రుకల్ని మనము రంగేసు, ఇంకోటి ఏదో వేసో, కలర్ వేసో మనం వాటిని మార్చకూడదు. దేవుడిచ్చినటువంటి గెటప్ అనుకోవాలి దీన్ని. అంతేనా కదా అండి? చాలామంది తెల్ల వెంట్రుకలు వస్తే రంగు వేస్తుంటారు కనిపించకుండా. అలాగనే మనము ఉండకూడదు. అది దేవుడిచ్చినటువంటి గెటప్. పసితనంలో మనం చూడండి ఒకసారి ఎలా ఉంటామంటే, పసితనంలో పెరిగి పెద్దగైన తర్వాత పసితనంలో గెటప్పు, పెద్దగైన తర్వాత గెటప్పు, మరలా మధ్య వయసు వచ్చినాక మరో గెటప్పు. కానీ పసితనం సినిమాలో చూడండి అంత నటన. చిరంజీవి మళ్ళీ పిల్లగానిగా ఉన్నట్టు నటిస్తుంటాడు, పెరిగి పెద్దగైనట్టుగా నటిస్తుంటాడు, వృద్ధాపంలో ఉన్నట్టు నటిస్తుంటాడు. అది నటన, అది నటన. కానీ మన జీవితంలో రియల్గా మనం పసితనము నుంచి వృద్ధులమైపోయేంత వరకు మనము అన్ని గెటప్లు ఇచ్చాడు మనకు. ఇచ్చాడు లేదమ్మా దేవుడు? పిల్లవాని గెటప్ ఇచ్చినాడు, పెద్దవాళ్ళ గెటప్ ఇచ్చినాడు, వృద్ధుల గెటప్ కూడా ఇచ్చాడు. ఏ పాత్ర అయినా కూడా మనం దేవుడిని మహిమపరచడానికే ఇచ్చాడు ఇది. అందుకే చెప్తున్నాడు జ్ఞానైన సొలొమోను గారి ద్వారా ఈ మాటను మనం బాగా అర్థం చేసుకుంటే, నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గల వారికి కలిగి ఉండును. నీతి ప్రవర్తన కలిగిన వారికి కలిగి ఉండును అంటే, నీతిగా ప్రవర్తించేవారు తల నెరిసి వృద్ధుడనయ్యేంత వరకు దేవుని కాపుదలలో ఉంటాడు. అంతేనండి. యెషయా గ్రంథం చాలాసార్లు చదువుకున్నాం కదా, దేవా నేను తల నెరిసి వృద్ధుడనయ్యేంత వరకు నన్ను కాపాడయ్యా అంటాడు. తల నెరిసి వృద్ధుడనయ్యేంత వరకు కూడా నన్ను కాపాడయ్యా అంటాడు. ఇంకా అంటాడు దేవుడు ఏమంటాడంటే, నిన్ను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును అంటాడు, చంక పెట్టుకుని వాడును అంటాడు. నువ్వు వృద్ధాపం వచ్చేంత వరకు కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. అందులో నీ భాగం ఏంటంటే నీతి ప్రవర్తన కలిగి బ్రతకడం నీ బాధ్యత. అది తల నెరిసేంత వరకు కాపాడే బాధ్యత దేవుని యొక్క బాధ్యత. అది అదే చెప్తున్నాడు, నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉంటాయంట అవి. నీతిగా బ్రతకనోడు, అన్యాయం చేస్తాడు మధ్యలోనే చనిపోతుంటాడు. అంతేనే కదా? ఒకసారి ఆలోచించండి, మధ్య వయసులోనే చనిపోతుంటారు. మరొక మాటను మనం చూస్తే అదే సామెతలు 29వ వచనం చదవండి అమ్మా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం అంటున్నాడండి. యవనస్తుల బలం వారికి ఎలా ఉంటుందంట? అలంకారం. యవనస్తుల బలాన్ని చూడండి ప్రేమైన దేవుని వల్ల. యవన కాలంలో ఏ పని కూడా లెక్క చేయకుండా ఉంటారు. యవనస్తులను చూడండి ఒకసారి. ఎన్నిసార్లు అయినా కూడా వాళ్ళు నడవటం కానివ్వండి, పని చేయటం కానివ్వండి, వాళ్ళు ఎగరటం కానివ్వండి, ఏ పని అయినా కూడా యవనస్తులు ఉన్నప్పుడు లెక్క చెయ్యరు. వాళ్ళ బలమే వాళ్ళకి ఏముందంట? అలంకారం. అలంకారం అంటే తెలుసు కదండి. నిజంగా యవ్వనస్తులు ఎంత చక్కగా ఉంటారో ఒకసారి ఆలోచించుకునండి. పిల్లలు ఉన్నప్పుడు, పసిపిల్లలు ఉన్నప్పుడు అందమే ఉంటారు, కానీ పెరిగి పెద్దగైన తర్వాత చిన్నప్పుడు ఏం బాగాలేకుండా అండి, ముక్కుడు అండి, చీముడు ముక్కుండే అండి. పెద్దగైన తర్వాత ఎలా ఉండరు? బాగున్నారండి, చక్కగా ఉన్నారండి. యవనస్తుల గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథంలో నగరమునకు చెక్కబడినటువంటి మూల కంబాల వలె ఉన్నారట. నగరానికి చెక్కబడినటువంటి మూల కంబాలంటే స్తంభాలలా ఉన్నారనమాట. అంత దృఢంగా ఉంటారనమాట యవనస్తులు, అంత బలంగా ఉంటారు. యవన వయసులో కూడా ఏ పని కూడా లెక్క పెట్టరండి. నిజంగా దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే, యవన కాలమందు నా కాడి మురోయుట నీకు నరునికి మేలంటాడు. యవ్వన కాలంలో ప్రభుని తెలుసుకున్నందుకు చాలా సంతోషిస్తుంటానండి. చాలామంది కూడా అంటారు, ఇప్పుడు ప్రభులోనికి వచ్చి దాదాపుగా నేను 2012లో బాప్తీసం తీసుకున్నానండి. 2012లో నేను బాప్తీసం తీసుకుని 2013లోనే పెళ్లి చేసేసుకున్నా. నిజంగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభులో ఉన్నానంటే చాలామంది సేవకులు అంటారండి, నిజంగా నాతో అన్న మాట ఏంటంటే, యవ్వన కాలంలో నువ్వు దేవుని సేవకు వచ్చావండి అంటుంటారు. అంటే యవ్వన కాలంలోనే మనం దేవుని కాడిని మొయ్యాలా. యవనస్తులు ఉన్న మన పిల్లల్ని కూడా యవ్వన కాలం అందే ప్రభులో నడిపించాలా. చాలామంది అంత వృద్ధులైపోయాక
మందిరాలకు వస్తుంటారు, వృద్ధులైపోయినాక మందిరానికి వస్తుంటారు, వృద్ధులైపోయినాక చర్చికి వస్తుంటారు, వృద్ధులైపోయినాక బాప్తీసం తీసుకుంటారు. యవ్వన కాలం అంతా ఏం చేసేసారు? వాళ్ళు వృధా చేసేసుకున్నారు, పాడు చేసేసుకున్నారు. యవ్వన దశ అంతా త్రాగడం, యవ్వన దశ అంతా తప్పులు చేసేయటం, యవ్వన కాలం అంతా విచ్చలవిడి జీవితం గడిపేయటం. వృద్ధాప్యంలో చనిపోయే స్థితిలోనికి వచ్చినాక అప్పుడు మందిరంలోనికి వచ్చి అప్పుడు కూర్చొని అప్పుడు కాళ్ళు వంగక చెవులు వినబడక ఇక్కడ వచ్చి కూర్చుంటుంటారు. అప్పుడు వస్తే ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తావు? యవ్వన కాలంలో కూడా ఎంత విని కూడా మారనప్పుడు వృద్ధాప్యంలో వచ్చి కూర్చున్నా కూడా దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? సహించేస్తున్నాడు. భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు మారాలని. నిజంగా యవనస్తుల యొక్క బలం అలంకారం అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడమ్మా కింది లైన్లో 29 తల నెరుపు వృద్ధులకు సౌందర్యం. సౌందర్యం, తల నెరుపు అనేది వృద్ధులకు అది ఏంటంట? సౌందర్యం, అందం అనమాట. అది సౌందర్యం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అంటాడు సామెతల గ్రంథంలో. సౌందర్యం వ్యర్థం, కానీ సౌందర్యం వచ్చేంత వరకు వృద్ధులకు నిజంగా తల నెరుపు అనేది వృద్ధులకు అదొక సౌందర్యం, అదొక కిరీటం అని చెప్పాడండి. చాలామంది మంచి ముసలితనం వరకు ఉండి బ్రతికి చనిపోతుంటారు. చాలా గొప్ప విషయం ప్రేమైన దేవుని వాళ్ళరా, చాలా గొప్ప విషయం. నిజంగా అంత వయసు వచ్చేంత వరకు మనం బ్రతుకుతామో లేదో కూడా తెలియదండి. అందుకే వృద్ధులను ఎప్పుడు కూడా మనము కించపరచకూడదు, వాళ్ళని అవమానపరచకూడదు, వాళ్ళని తిట్టకూడదు. చాలామంది వృద్ధులు ఉండకూడదు అనుకొని మీ గతంలో కూడా చెప్పిన, కొడుకు కోడలు కలిసి ఏం చేసినారంట? ఒక వృద్ధురాల తల్లిని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని పోయినారంట. ఫస్ట్ ఫ్లోర్కి తీసుకుపోయి కిందికి దొబ్బేశారంట. కిందికి దొబ్బేసి కింద వచ్చి మళ్ళీ నటిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు? అమ్మా కింద పడితివే, అత్త కింద పడితివే. ఎలా ఉంటుందంటే యాక్షన్ అనమాట. ప్రజలు ఇప్పుడు ఏమనుకోవాలా? ఈ ముసలిది తినేది కాక మరొక చోట ఉండక ఎక్కడంటే ఎక్కడ అని మరల ప్రజలు అనేటట్టుగా, వీళ్ళు ఏదో బాగా చూసుకుంటున్నట్టుగా ఇలా నటించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ వృద్ధురాలు నిజంగా ఆమె ఒకటో ఫ్లోర్కి ఎలా నడవగలదండి? మనుషులు చెప్పడానికి సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. వీళ్ళే ఒకటో ఫ్లోర్కి తీసుకుపోయి వాళ్ళే ఒకటో ఫ్లోర్ నుంచి కిందికి దొబ్బేశారట. అంటే వృద్ధురాలు మన ఇంట్లో ఉండకూడదు అనుకుంటుంటారు చాలామంది. అలాగనే మనము భావించకూడదు. నిజంగా తల్లులను తండ్రులను మనము బాగా చూసుకోవాలండి. వృద్ధాపానికి వచ్చేసరికి మనం వాళ్ళని ఏం చేసుకోవాలా? బాగా చూసుకోవాలా. మనం ఇప్పుడు బాగా చూసుకుంటేనే మనం వృద్ధాపానికి వచ్చినాక మన పిల్లలు కూడా బాగా చూసుకుంటారు. మనం కానీ బాగా చూసుకోపోయినామంటే మన పిల్లలు కూడా, మనం ఏది విత్తుకుంటే మనం అదే కోసుకుంటాం. అంతేనే కదా? మనం వరి విత్తి వస్తే మనం వరే కోసుకుంటాం. మనం ఏదైనా మొక్కజొన్న విత్తితే మొక్కజొన్నే కోసుకుంటాం. మనం ఏ విత్తనం విత్తితే అదే కోసుకుంటాం. తిమోతి పత్రికలు చెప్తారు చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూడండమ్మా. 1వ తిమోతికి రాసినటువంటి పౌలు గారు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. 1వ వచనాన్ని చూడండమ్మా. అంటే వృద్ధుణ్ణి గద్దింపక అంటే తిట్టకూడదని అర్థం అనమాట. గద్దింప అంటే ఏంది? తిట్టడం. వృద్ధుణ్ణి తిట్టక తండ్రిగా భావించి అతని హెచ్చరింపుము. అన్నదమ్ములని, యవనస్తులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రులని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము అంటున్నాడండి. నిజంగా ఆలోచించండి. వృద్ధులను ఏం చేయకూడదని చెప్తున్నాడమ్మా? తిట్టకూడదంట, గద్దించకూడదంట. వాళ్ళని ఏం చేయమంటున్నాడు? ఒకవేళ హెచ్చరించు అన్నాడు. ఇంత వయసు వచ్చింది కదమ్మా, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే మంచిగా ఉంటుంది అని మనం వాళ్ళకు హెచ్చరిక మాటలు చెప్పాలా. ఒకవేళ వాళ్ళు వృద్ధాపంలో పసిపిల్లల లాంటి స్వభావం వస్తుందంట వాళ్ళకు. వృద్ధులు అయ్యేసరికి వాళ్ళకి ఏమొస్తుందంట? పిల్లల యొక్క మనస్తత్వం ఉంటుందంట. నిజంగా ఒకసారి ఆలోచించండి. పిల్లలు ఎలాగైతే పసితనంలో చూడండి పళ్ళు లేకుండా ఉంటాయి, వృద్ధాపంలో చూడండి పళ్ళు ఊడిపోతుంటాయి. అంటే అన్ని పసిపిల్లల లాంటి ఛాయలు వృద్ధాపానికి వచ్చేసరికి వాళ్ళకు వస్తుంటాయి. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు లేచి నడవలేకపోతుంటారు. పిల్లలు నడుస్తారా అండి? వృద్ధాపంలో కూడా చూడండి, మంచంలో పడుకున్నటువంటి వృద్ధులు వాళ్ళు లేస్తారా? నడవలేరు. ఎవరో ఒకరు సహాయం ఖచ్చితంగా వాళ్ళకు కావాలా. పసితనంలో ఉన్న వారికి పిల్లలు కూడా, వాళ్ళకు కూడా ఒక సహాయం కావాలా. అప్పుడు తల్లి తండ్రి పిల్లలుగా ఉన్నప్పుడు ఈ వృద్ధాపంలో వచ్చేసరికి వాళ్ళ పిల్లలు, కొడుకులు కుమారులు వాళ్ళకు పసిపిల్లల వాళ్ళను చూసుకోవాలా.
అందుకే చెప్తున్నాడు, వృద్ధులను మనం గద్దింపక అంటున్నాడు. ఈరోజు అన్నదమ్ముల మధ్య కూడా ఎలాంటి గొడవలు ఉన్నాయంటే, ఒక వీడియో గ్రూప్లో పెట్టిన, మరి మొన్న చూశారు లేదా, అన్నదమ్ములు ఇద్దరు చూసినారమ్మా? చూశారు. ఎలక్షన్లో మరి ఇద్దరు రాజకీయ నాయకుల వైపు ఉండి, ఇద్దరు 2 పార్టీల వైపు ఉండి, రేయ్ నువ్వు గెలిస్తే నీకు నీ తమ్ముని పొలం అంతా నీకే రాసిస్తాను రా అన్నాడు. రేయ్ నేను గెలిస్తే గాన నీ అన్న ఆస్తి అంతా కూడా, లేదంటే నీ అన్నను చంపేసి అంతా నువ్వే ఆక్రమించుకుందాం అంతట్టుగా రెచ్చగొట్టేశాడు. ఇరువురు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేశాడు. చిచ్చు పెట్టేసి రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు లోపలంతా ఒకటే, ఒరే నువ్వు గెలిస్తే నా ఆస్తుల వైపు నువ్వు రాకాకరా అంటున్నాడు. నువ్వు గెలిస్తే నా ఆస్తుల వైపు నువ్వేమీ రావద్దు. కానీ ఎవరి మోకరం ఖచ్చితంగా మన ఇద్దరిలో గెలుస్తామనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ అన్నదమ్ములు ఏం చేసినారు, ఒకరినొకరు కొట్టుకొని చంపుకునేశారు. నిజంగా అది చూసేసరికి ఆ సంఘటన కన్నీళ్ళు ఆగలేదండి నాకైతే. అన్నదమ్ముల మధ్య ఎలాంటి గొడవలకు దిగజారిపోతున్నారు ఒకసారి ఆలోచన. ఆ విషయంలో అన్న ఒక మాట అంటాడండి, పొలం కాడ నీళ్లు కడుతుంటే అన్న ఒక మాట అంటాడు. అన్న అనేసరికి ఆ రాజకీయ నాయకుడు ఆ తమ్మునితో అన్న మాట, అరే నీ అన్నను ఉరికి పరిగెత్తించి చంపేశారు, నేను ఉండనులే నేను చూసుకుంటలే అన్నాడండి ఆ రాజకీయ నాయకుడు. అది గుర్తొచ్చేస్తుందండి అప్పుడు, అన్న మాట గుర్తొచ్చేస్తుంది. అన్న ఒక ఏటు కొడితే గుర్తొచ్చేస్తుంది. ఆ చలక చేతిలో ఉంటుంది, చలకతో నెత్తికి బాధేస్తాడండి. నెత్తికి కొట్టేసరికి అక్కడికక్కడే అన్న ప్రాణం కోల్పోతాడు. ప్రాణం కోల్పోతే చనిపోయాడన్న వార్త ఇంట్లో తెలిస్తే వాళ్ళ అన్న కూతురు వచ్చి, బాబాయ్ నాయన నువ్వే చంపావంట కదా అని ఆ మాట అంటున్నప్పుడు కళ్ళలో నీళ్ళు ఆగిపోలేదండి నాకు కూడా. అది మరి ఒకవేళ రియల్ కాకపోయినా కూడా, ఒకవేళ అలాంటి పరిస్థితులు, ఎలక్షన్లు రేపు మరి 4వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అంతలో ఒకవేళ మీరు అలాంటివి ఏమైనా చేసుకుంటారామని వాళ్ళు ఒక వీడియో చేసి పెట్టారు. అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు చిచ్చులు రేగుతావన్నటువంటి కోపతాపాల్లో మనుషులు మీరు ఇలా చంపుకోవద్దండి. రాజకీయ నాయకులు అంతా వాళ్ళు ఒక్కటే, లోపల వాళ్ళు అంతా కుమ్మక్కైపోతారు, వాళ్ళు బాగా మాట్లాడుకుంటారు. కానీ ప్రజల వైపు మాత్రం ఎలా ఉంటారంటే, లేదండి టీడీపీ కోసం నా ప్రాణమైన ఇస్తా అంటారు చాలామంది, వైసీపీ కోసం నేను ప్రాణమైన ఇస్తా అంటుంటారు చాలామంది. ఇక్కడ ఎవరైనా కూడా వైసీపీని అన్నారనుకోండి, టీడీపీని అన్నారనుకోండి, గొడవలు పడేస్తుంటారు, చంపుకుంటుంటారు. కానీ వాళ్ళు మాత్రం బాగుంటారు. నిజంగా ఆ వీడియో చూసేసరికి ఆ చిన్న బిడ్డ వచ్చి ఏడుస్తూ, నాయన నువ్వే చంపావంట కదా అన్న పరికి నిజంగా ఆ బాబాయ్ అంటే తమ్ముడు కళ్ళల్లో నీళ్ళు ఇడిచినప్పుడు నిజంగా ఆగలేదండి. అంటే తోబుట్టువుల యొక్క బంధాలలో కూడా నిజంగా ఎంత చిచ్చు పెడుతుందో ఒకసారి ఆలోచించండి. అన్నదమ్ములను అంటున్నాడు అక్కడ, అన్నదమ్ములను, యవనస్తులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళను పూర్ణ పవిత్రతతో వాళ్ళని ఏం చేయాలంట, యవన స్త్రీలను హెచ్చరించుము అంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని వల్ల పిల్లల పట్ల, మనం అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెళ్ళ పట్ల, తల్లుల పట్ల, యవన స్త్రీల పట్ల మనం దేవుడు మనకు నేర్పించినటువంటి ప్రతి విధమైనటువంటి హెచ్చరికను మనం పాటించాలండి. ప్రతి ఒక్కరి పట్ల మనము పాటించాలా. ఈరోజు ప్రభువు మాటలు వినకనే పాడైపోతుంది సమాజం. దేవుని మాటలు వినకనే పాడైపోతుంది. దేవుని వాక్యాన్ని చదవకనే సమాజం వెనకబడిపోతుంది చాలామంది. బైబిలు అద్భుతమైనటువంటి గ్రంథం అండి. దీన్ని చదివితే తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకుంటారు. ఈ గ్రంథాన్ని చదివితే వృద్ధ స్త్రీలను బాగా చూసుకుంటారు పిల్లలు. ఈ గ్రంథాన్ని చదవనప్పుడే పిల్లలు తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వస్తున్నారు, వృద్ధాశ్రయాల్లో వదిలేసి వస్తున్నారు. నిజంగా బస్ స్టాండ్లో నేను ఒక తల్లి అండి, వృద్ధురాలండి, ఎవ్వరు పట్టించుకోవటం లేదు. బస్ స్టాండ్లో నడి రోడ్డు మీద ఆగిపోయింది ఆమె, ఆ బాత్రూమ్ వచ్చేసింది ఆమెకు, మరి అక్కడ ఎవ్వరు పట్టించుకోవటం లేదు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాం, బస్సు దిగాం, చూస్తుంటే మరి భయం వేస్తుంది. బస్సులు మరి ఫాస్ట్గా వస్తున్నాయి కర్నూలు బస్ స్టాండ్లో. ఏం చేస్తుండే ఆమె బాత్రూమ్ చేసుకుంది, ఎవరు పట్టించుకునేవారు లేరు అక్కడ. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడిందంటే, పిల్లలు కుటుంబంలో తల్లిదండ్రులను చూసుకోవటం లేదు చాలామంది. చూసుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వాళ్ళు ఏం చేయాలా, చదవాలా. చివరిగా మాటను మనం చదువుకొని ముగించేసుకుందాం ప్రేమైన దేవుని వల్లరా. నెహెమియా గ్రంథము చూడండి ఒకసారి అమ్మ. నెహెమియా గ్రంథము చివరిగా మాటను చూసుకొని మనం ముగించేసుకుందాం. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం అమ్మ. నెహెమియా గ్రంథము ఏ గ్రంథం తర్వాత ఉంటుందమ్మా? నెహెమియా గ్రంథము ఎస్తేరు గ్రంథానికి ముందు ఉంటుంది చూడండమ్మా. తీసుకోండమ్మా. అందుకే 66 పుస్తకాలను మీరు ఎప్పుడు కంఠస్థం చేయాలా. నెహెమియా అనగానే మనం ఫస్ట్ నుంచి గుర్తురావాలి మనకు. ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు. నెహెమియా 8వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. ఏమంటున్నాడమ్మా అక్కడ? అప్పుడు ఎజ్రా అందరికంటే
ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగూ నిలవబడుచుండగా చదువుమా. యేషువ, బానీ, షరేబియా, యామీను, అకూబు, షబ్బేతి, హొదియా, మయషయ, కెలెట, అజరేయ, యజబాదు, హనాను, పెలయాలను, లెవియాలను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఈ 8వ వచనం బాగా చదవండి అమ్మా. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించిరి. జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమీయయు, యాజకుడును, శాస్త్రీనగు ఎజ్రయును జనులకు బోధించుచు, లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినమున నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. నిజంగా గ్రంథములు ఉన్న మాటల్ని స్పష్టంగా చదివి వినిపిస్తున్నప్పుడు ఎజ్రా గారు ఆ మాటలు విన్నటువంటి జనులు ఏం చేసినారంటమ్మా? ఏడ్చారంట. ఏ రోజైనా దేవుని మాటలు విన్నప్పుడు ఏడుపు వచ్చిందమ్మా మనకు? ఏ రోజైనా 4 సంవత్సరాల నుంచి మనం మీ మధ్యకు వస్తున్నా దేవుని మాటలు చెప్తున్నప్పుడు, సార్ నువ్వు చెబుతున్న మాటల్లో నాకు ఏడుపు వచ్చింది సార్ అని ఎవరైనా ఒక మాట అన్నారా? ఎప్పుడన్నా ఏడ్చారమ్మా? నాకు చెప్పకపోయినా పర్వాలేదులే, ఏడ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఉన్నాయమ్మా? ఓకే అమ్మా, ఉన్నాయంటుంది రత్నప్రభకి. అయితే మరి నిజంగా దేవుని మాటలు విన్నప్పుడు మనం ఏం కావాలంట? ఏడవాలంట. దేవుని గ్రంథాన్ని చదివినప్పుడు జనులు ఏడ్చారు. ఈరోజు సీరియల్ చూసేటప్పుడు బాగా ఏడుస్తారు, సినిమాలు చూసేటప్పుడు ఇంకా బాగా ఏడుస్తారు చాలామంది. సినిమాల్లో మరి నిజంగా అక్కడ చంపుతున్నటువంటి ఆ ఫైట్ని చూస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు? ఏడుపు వస్తుంటుంది. వస్తుంది రాదమ్మా? చాలామంది ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారులేండి. వాళ్ళు ఏడిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకి ఏమైనా వస్తాయా? మనకి ఏం రావు. నిజంగా వాళ్ళు నటిస్తూ ఏడుస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మనం జీవిస్తూ ఏడుస్తున్నాం, మనకు రూపాయి ఇచ్చేతోడు కూడా లేడు. అయినా ఏడుస్తుంటాం మనం సీరియల్ని చూసి. నిజంగా మనం సీరియళ్ళను చూసి ఏడుస్తాం, సినిమాలను చూసి ఏడుస్తాం, ఇంకా పక్కోళ్ళని చూసి ఏడుస్తాం. కానీ దేవుని మాటలని మనం విన్న తర్వాత ఏ రోజునైనా ఏడ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎజ్రా గారి కాలంలో జనులు ఆ గ్రంథంలో ఉన్న మాటలు స్పష్టంగా చదువుతున్నప్పుడు వాళ్ళకి గ్రహించారంట, అర్థమయ్యాయంట ఆ మాటలు. అర్థమైనటువంటి ఆ మాటల్లో ఆ పరమార్థాన్ని విన్న తర్వాత వాళ్ళు ఏడవటం మొదలు పెట్టేశారంట అండి. ఏడవద్దండి అని చెప్తున్నారు వాళ్ళు. ఎజ్రా గారు, నెహెమీయా గారు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళకు ఏడవద్దండి, ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠిత దినం, ఈ దినమున మీరు ఏడవకూడదు. నిజంగా ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు ఏడవాలంట. యేసుక్రీస్తుల వారు కూడా యెరూషలేం వైపు చూస్తూ 2-3 పర్యాయాలు కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఆయన గెస్తమన్నటువంటి తోటలోనికి వెళ్ళిపోయి ఏం చేసినాడమ్మా? మోకాళ్ళ మీద ఉండి సెలవుకి ఎక్కేటువంటి చివరి క్షణాల్లో ప్రభుల వారు యెరూషలేమును వైపు చూస్తూ దాన్ని చూస్తూ ఏడ్చాడంట. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపిన దానా అంటాడన్నమాట యేసు ప్రభుల వారు. ఎంతమందిని మీ దగ్గరకు దేవుడు పంపిస్తే అంతమందిని మీరు చంపేశారండి అని యేసు ప్రభుల వారు బాధపడుతుంటాడు. మీ విషయంలో కూడా దేవుడు నిజంగా ఎంత బాధపడుతుంటాడో ఒకసారి ఆలోచించాం. ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యం మనకు వినబడుతున్నా మనం గ్రహించలేక దేవుని మాటలకు ఏడవకున్నట్లయితే, ఈ క్షణము నుంచి దేవా నీ మాటలు చదువుకుంటే మేము మా కుటుంబంలో ఉన్నటువంటి మా పెద్దల్ని మేము గౌరవించుకుంటామయ్యా, మా పిల్లలకి నీ వాక్యాన్ని నేర్పించుకుంటామయ్యా, నీ వాక్యం అంత గొప్పదయ్యా. యెషయా గ్రంథంలో కూడా అంటాడు, యెషయా గ్రంథంలో యెషయా గారి ద్వారా ఏమంటాడంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలంట. యెహోవా గ్రంథాన్ని ఎలా చదువుకోవాలంట?
పరిశీలించి చదువుకోవాలంట. దావీదు గారైతే నిజంగా అండి దీవారాత్రులు ఏం చేసినాడంటాడు కీర్తన గ్రంథం 1:2లో, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడంట. నిజంగా రాత్రనక పగలనక దావీదు గారు దేవుని మాటల వైపే నిజంగా ఎంత ధ్యానించుంటాడండి ప్రభుల వారు. నిజంగా దావీదు గారు కూడా ఒకసారి ఆలోచించవు. మనం కూడా అట్టి మనసును ఆయుధంగా మనము ధరించుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవకపోతే ఈ రోజు నుంచి మనం చదివేవారుగా ఉండాలి. మన పిల్లల విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలా. మన వృద్ధులను కూడా మనం ఒకవేళ తిడుతున్నామేమో, వృద్ధులను పట్టించుకోకున్నామేమో, వాళ్ళని మనం పట్టించుకోవాలా, వాళ్ళని గౌరవించాలా, వాళ్ళని మనము ఘనపరచాలా. మనం చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని చూసుకుంటారు. మనం ఒకవేళ పట్టించుకోకపోతే మనకు కూడా అదే గతి సంభవిస్తుంది. చెవిటి వారిని చూసి మనం ఏం చేయకూడదంటే వాళ్ళను తిట్టకూడదంట. గుడ్డోళ్ళ ముందర మనం ఏదైనా అడ్డు కానీ కట్టెలు కానీ పుల్లలు కానీ వేయకూడదు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది నవ్వటానికి చేశానండి పనులు అంటుంటారు, ఏదో అంటుంటారు సందర్భానుసారంగా, ఏదో నక్కోవడానికి చేసినాంలే అంటుంటారు. మనం అలాగున ఉండకూడదు. కనుక ఈ రాత్రికాల సమయంలో బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ చదివిన వాళ్ళే వృద్ధుల తల్లులను కూడా చూసుకుంటారని, బైబిల్ చదివిన వాళ్ళే పవిత్రంగా బ్రతుకుతారని, బైబిల్ చదివిన వాళ్ళే తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వసిస్తారని, బైబిల్ చదివిన వాళ్ళే దేవుని కోసం గొప్పగా బ్రతుకుతారని రాత్రికాల సమయంలో బైబిల్లో ఉన్న మాటల గురించి కొన్ని సంగతులను మనం ఆలోచించాం. ఈ మాటల్ని ప్రతిరోజు కూడా మీరు చదవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రకటనలు గమనించండి. మంగళవారము శుక్రవారం యథావిధిగా ప్రార్థన కూడిక ఉంటుంది. మరి శనివారం రోజు కుటుంబ ప్రార్థన పేతురన్న ఇంట్లో ఉంటుంది. మరి ఒకవేళ వెంకటరామడన్న గారి కుటుంబం పెట్టుకుంటామంటే వాళ్ళకి అవకాశం ఇస్తాం. వాళ్ళ కుటుంబంలో వారు ఆహ్వానం ఇవ్వకపోతే పేతురన్న ఇంట్లో ఉంటుందని తెలియపరుస్తున్నాను. 7 గంటలకల్లా పేతురన్న ఇంటి దగ్గరికి శనివారం రోజు రావాలని మనవి చేస్తున్నా. ఆదివారం రోజు కూడా జోహరాపురానికి, అంటే ఆదోను వైపు ఉన్నటువంటి జోహరాపురానికి సువార్త కార్యక్రమం ఉంటుంది. మరి ఒక వెహికల్ ఉంటుంది, మరి కారు కానివ్వండి, మరి ఏదైనా ఆటో కానివ్వండి, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మరి ఆ రోజు సువార్తకు మీరు అందరూ కూడా సిద్ధపడగలరని మనవి చేస్తున్నాను. మరి కరపత్రికలకు మరి సహకరించే వాళ్ళు ఉన్నట్లయితే వారు కూడా సహకరించగలరని మనవి చేసుకుంటున్నాను. మరి 2000 కరపత్రికలని మన చర్చి నేమ్స్ పెట్టి మరి మనం ముద్రించాం కాబట్టి వచ్చే వారానికి మన మధ్యకు వస్తాయి కలర్ ప్రింట్తో. మరి వాటి కోసం కూడా మీరు సహకరించగలరని మనవి చేస్తున్నాను. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి వచ్చే ఆదివారం పగటి వేళ సమయంలో అబ్రహాం గారు మరి శారమ్మ గారు వారి ఆహారాన్ని సంఘానికి చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలును బట్టి వారి ఆహారాన్ని వండి సంఘానికి పెడతామని తెలియపరిచారు. కాబట్టి ఆదివారం మధ్యాహ్న సమయంలో కూడా మరి ఆహార పదార్థాలను వారు చేసుకొస్తామని తెలియపరిచారు. వారికి కూడా వారి కుటుంబం కోసం కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. తలలోంచినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దయగలిగిన మా నాయన, ప్రేమ